ఇప్పటికే డిసైడ్ చేసుకోండి, పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుంటారు. పెళ్లి టైంకి ప్రీ వెడ్డింగ్ షూట్ లేని దానికి జీవితకాలం ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తారు. వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా ఇయర్స్ తర్వాత కదా, ఆఫ్టర్ 2 years మనం వికారాబాద్ పొలం దగ్గర ఉన్నాం. ఒకరోజు వీడియో తీశాను, ఇది అమ్మబోతున్నాం అనేసి. ఈవెన్ మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అని కూడా చెప్పాను. చాలామంది అప్రోచ్ అయ్యారు, కానీ ఎందుకో వద్దనిపించింది లాస్ట్ మూమెంట్లో. ఆ తర్వాత కూడా మనకు 1.5 year వరకు తీసేద్దాం ఉంచుదాం ఉండిందనమాట. సో ఎప్పుడు ఇబ్బంది అయినా, ఎప్పుడు అవసరం వచ్చినా అనుకున్నాం. కానీ అదేంటంటే కొన్నిసార్లు దేవుడు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అనేది ఒకటి పైన డిసైడ్ చేస్తాడు కదా. సో అట్లా ప్రతి హర్డిల్ దగ్గర ఆపేసి ఫైనల్గా ఇది అమ్మాల్సిన అవసరం రాని సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నామన్నమాట. సో అమ్మాల్సిన అవసరం ఈరోజు మనకు లేదు. అండ్ ల్యాండ్స్ కాస్ట్ పెరుగుతున్న కొద్దీ జనాల దృష్టి చాలా పడుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మొన్న రీసెంట్గా ఎవరు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి, ఇండిపెండెంట్ ప్లేస్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా అదే చెప్పారు. మీరు బాగానే చెప్తున్నారు, కానీ ఎక్కడికక్కడ లిటిగేషన్స్, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లా ఫేస్ చేయాలని కూడా చాలామంది పెట్టినరు. ఎస్, అవన్నీ కామన్. బట్ మన కష్టం, మన డబ్బులు మనదే అనుకున్నప్పుడు ఫైట్ చేయాలా, మనమే ఉంచుకోవాలా. ఓకేనా, ఇది విషయం. సో ఫైనల్గా ఏంటంటే ఫెన్సింగ్ వేసినాం అబ్బా. ఫెన్సింగ్ వేసేసి ఇప్పుడు బోర్వెల్, ఎలక్ట్రికల్ కనెక్షన్, ఎవ్రీథింగ్ తీసుకొని సూపర్ గార్డెన్ పెట్టుకుందాం. నిజానికి మన పొలం కొన్నప్పుడు మనం గార్డెన్ పెట్టింటే ఈ పాటికి 15 ఏళ్ళ పెద్ద గార్డెన్ అయిపోవు. బట్ వి మిస్డ్ యాక్చువల్గా. అంటే పొలం కొన్నప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక అప్పుడున్న స్టేజ్లో అయినా సరే 10-15 వేలు 20 వేలను పెట్టి ఒక కప్పుల్ని పెట్టేంత కెపాసిటీ లేకుండింది. ఈరోజు మనం అఫోర్డ్ చేయగలుగుతాం ఎవ్రీథింగ్. ఎస్, పైన ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంటాడు కదా, రైట్. అదనమాట సంగతి. సో దట్ ఫస్ట్ ఒక సర్వెంట్ క్వార్టర్ అండ్ మనం ఉండడానికి చిన్న ఇల్లు, అండ్ తర్వాత చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, ఇది విషయం. ఓకే, సో ఫస్ట్ డే వచ్చేసి మొత్తం గవర్నమెంట్ సర్వే చేయించాము. గవర్నమెంట్ సర్వే చేయించినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా హద్దులు, మన కార్నర్స్ అన్నీ చెప్పేసి వెళ్ళారు. బట్ ఇమ్మీడియట్గా మనం మళ్ళీ ప్రైవేట్ సర్వే అంటే పక్కలో ల్యాండ్ వాళ్ళకు కూడా ఈక్వల్గా రావాలి, మనకు కూడా వాళ్ళ పోర్షన్ వాళ్ళది, మన పోర్షన్ మనది రావాలి. కాబట్టి పక్కన వాళ్ళు మనం కలిసేసి మళ్ళీ ఒక రోజు ప్రైవేట్ సర్వేకి పెట్టుకున్నాం. సో ప్రైవేట్ సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మన ఫెన్సింగ్ అనమాట. ఫిక్స్డ్ అయిపోయింది ఇప్పుడు.
ఫైనల్గా సార్ ఇక్కడ ఏమేమి చేద్దాం అనేది మీరే చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కలిసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవన్నీ చేసినా ఇవన్నీ జరిగినాయని మీకు చెప్పడం కాదు, కానీ ఈ పొలం ఇంకా మనదే, మనమేం అమ్మలేదని చెప్పడానికి ఖుషిలో చేసిన అనమాట ఇది. ఓకే నాన్, అట్లా ఉరుకుతే ఎట్లా భయ్? వచ్చేటప్పుడు ఉరుకుతావు, పోయేటప్పుడు ఉరుకుతావు. ఉండు, ఇట్రా. పోతేనే ఉన్నావా? అట్లా కాదు కదా, ఇట్రా నాన్న, ఇట్రా. నువ్వు ఫెన్సింగ్ వేసినాక మనం ఇద్దరం కలిసి ప్లీజ్ అబ్బా ప్లీజ్. ఫెన్సింగ్ వేసినాక అది నాకు సెంటిమెంట్ లాగా ఎందుకు నువ్వు ఇంత ఇంత డిస్కషన్ ఎందుకు? లోపలికి రా. ఇప్పటికే డిసైడ్ చేసుకోండి, పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుంటారు. పెళ్లి టైంకి ప్రీ వెడ్డింగ్ షూట్ లేని దానికి జీవితకాలం ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాం.